రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్ నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీ హామీ పథకాలలో ఇప్పటికే రెండు గ్యారంటీ పథకాలు పూర్తి చేసి నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయంలో మరొక 2 పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా ఇది ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే ఎన్ని పథకాలు అనేటివి 4 పథకాలు గ్యారంటీ పథకాలను లాంచ్ చేయడం, ప్రజలకు అందేలా చేయడం నిజానికి కాంగ్రెస్ పార్టీ నిదర్శనం, పనితనానికి నిదర్శనం. అట్లాగే నరేంద్ర మోడీ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు నాణ్యానికి బొమ్మ బురుసు లాంటి వాళ్ళు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి దేశ ప్రజలను ఆయన నాగం చేస్తే రాష్ట్ర ప్రజలను ఈ నాగం చేసిండు. నాడు 400 రూపాయలు ఉన్న గ్యాస్ను ఇలా మోడీ గారు 1200 రూపాయలు చేసిర్రు. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ను 120 రూపాయలు చేసిర్రు. ఈ దోపిడీలో ఇద్దరు భాగస్వామ్యమయ్యారు, కేసీఆర్ గారు మరియు మోడీ గారు. 1200 ఉన్న గ్యాస్ను ఇలా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు 500 రూపాయలు చేయడం అనేది గొప్ప విషయం. గతంలో రాజస్థాన్లో ఇచ్చిర్రు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు కాబట్టి నిజంగా గ్రేట్. అది అడ్డగోలుగా ఇలా పార్టీలను కూల్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాలలో ఇలా బీజేపీ పాగా చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చుకుంటూ. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవు. కేవలం వాళ్ళు హిందూ మతం పేరు మీద, హిందుత్వం పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు తప్పించి ప్రభుత్వాలను న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలగొడుతూ ఇలా ప్రజలను వంచిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. అట్లాగే మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఒక్కనాడు ఇలాంటి పని చేయలేదు. ఆయన ఏ పని చేస్తే ఆయన అడుగులకి మడుగులు తిండు, ప్రతి దోపిడిలో ఈయన భాగస్వామ్యండు. ఇప్పుడు 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. 1 కర్ణాటక, 2 తెలంగాణ, 3వది హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలలో కూడా ఇట్లా పథకాలు 500 రూపాయలకి గ్యాసు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. దాదాపు ఎంత ఒక మహిళకు ఎంత ఖర్చు అవుతుందో మహిళకు. అట్లాగే బస్సు కూడా ఫ్రీ. అంటే ఒక కుటుంబానికి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్ని అవసరాలు తీర్చింది ఆ కాంగ్రెస్ పార్టీ 4 పథకాలతో. ఇంకొక 2 పథకాలు ఉంటాయి. ఈ 2 పథకాలు కూడా అమలైతే శాశ్వతంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోతే చరిత్రలో. గతంలో ఇట్లా ఇందిరమ్మ పాలన ఎలా ఉందో ఇలా మా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పాలన కూడా అలానే ఉంది. అట్లాగే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 17కు 17 మేము తెలుసుకుంటామని ధీమా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈ దేశంలో దోపిడీ చూస్తూ ఉన్నారు, బీజేపీ దోపిడీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హిందుత్వ నిదానంతో పోతూ ఉంది కాబట్టి మా రాహుల్ గాంధీ నాయకుడు ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇటు ప్లస్ మేఘాలయ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ప్రతి అంశంలో మోడీ గారిని ఎండగడతా ఉన్నాడు. ఇప్పుడు జరిగేది 2 రాష్ట్రంలో కూడా ఇటు మన కాంగ్రెస్ మరియు బీజేపీ అనే విధంగా ఉంది. బీజేపీకి కూడా బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. వాళ్ళకు ఒకవేళ బీఆర్ఎస్ కోటేసినా అది బీజేపీ కోసినట్టు అవుతుంది, బీజేపీకి ఇచ్చినా కూడా బీఆర్ఎస్ కోటేసినట్టు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈసారి కాంగ్రెస్ వైపు నిలుస్తారు. మొన్న అయితే ఇచ్చిన మాట ప్రకారం మేము ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినామో ఇవాళ కూడా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మాకు ఇంకో మంచి ఆలోచన ఏంటంటే, మంచి సంతోషమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందట. ఆ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని 100% దిగ్విజయంగా పూర్తి చేస్తాం. 17 ఎంపీ స్థానాలు మేము గెలిపించుకుంటామని మండల పార్టీ పక్షాన్ని చెప్పదలుచుకున్నాం. అట్లాగే మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన పూనా అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు కట్టుబడి ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు మనకు 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు ఇప్పుడు చేయడం జరిగింది. మరి చేసినందుకు ఈ మండల ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 6 గ్యారంటీల్లో మరి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కింద 10 లక్షల వరకు మరి చేయడం జరిగింది. మరి నిన్ననే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 500కే గ్యాస్ సిలిండరు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు పేదలకు తెల్ల కార్డు ఉన్న పేద ప్రజలకు అందరికీ మరి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఈ